హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ స్టడీ. మనందరికీ తెలుసు బ్లడ్ టెస్ట్ ఎంత ఇంపార్టెంటో, అండ్ బ్లడ్ టెస్ట్ వాల్యూస్ బట్టి మనం చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న విషయాలు కానీ తెలుసుకుంటాం అనమాట. బ్లడ్ టెస్ట్ ఇంపార్టెంట్ అని తెలుసు, కానీ బ్లడ్ టెస్ట్లో ఉండే కాంపోనెంట్స్ వాల్యూస్ అనేవి నార్మల్ రేంజెస్ అనేవి ఏవో మెయిన్ లైక్ హెచ్పి, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అండ్ సమ్ అదర్ క్రియాటినిన్ వాల్యూస్ తెలుసు, బిలిరుబిన్. కానీ మిగతావి ఉన్నాయి లైక్ ఎస్జిపిటి, జీజీటీ, SGOT and neutrophils, lymphocytes, eosinophils. There are many things are there that we don't know. So I'm going to explain brief about this topic. First thing is HP normal value ఎంత 13.5 to 17.5 grams per dl. మెన్కి ఒకలాగా ఉమెన్కి ఒకలాగా ప్రతి వాల్యూస్ ఉంటాయి అన్నమాట. కానీ మెన్కి ఒకలాగా అంటే మెన్ది ఉమెన్ది ఇప్పుడు నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే టైం సరిపోదు. సో నేను యావరేజ్ వాల్యూ ఇచ్చేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇఫ్ హెచ్బి డిక్రీజ్ అయితే మనందరికీ తెలుసు దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎనీమియా అని చెప్పి. ఈ ఎనీమియా కండిషన్లో ఏమవుతుందంటే చేతులు కాళ్ళు చల్లగా అయిపోవడం, దాని తర్వాత డిజినెస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ఫెటిగ్, చెస్ట్ పెయిన్, వీక్నెస్ కూడా ఉంటాయి ఈ ఎనీమియాలో. అండ్ కమింగ్ టు హెచ్బీస్ ఇంక్రీజ్ అయితే సిఓపిడి కండిషన్స్, అంటే సిఓపిడి కండిషన్లో హెచ్బి ఇంక్రీజ్ అవుతుంది. కరోనరీ హార్ట్ డిసీజ్ ఉన్నప్పుడు, ఎంఫైసీమా కండిషన్ అంటే లంగ్ అనేది ఎక్స్పాండ్ అయిపోద్ది అనమాట ఈ ఎంఫైసీమా కండిషన్లో. దాని తర్వాత లివర్ క్యాన్సర్ ఉన్న, పల్మనరీ ఫైబ్రోసిస్ ఉన్న ఈ హెచ్బి అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ హెచ్బి. దెన్ నౌ కమింగ్ టు డబ్ల్యూబీసీ. సో డబ్ల్యూబీసీ నార్మల్ రేంజెస్ 4,300 to 10,800 cells per మిల్లీ క్యూబ్. దెన్ ఇఫ్ డబ్ల్యూబీసీ ఇంక్రీజ్ అయితే మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇన్ఫెక్షన్ ఉంది, ఇన్ఫ్లమేషన్ ఉంది. ఇన్ఫెక్షన్స్ ఎలాంటివి? బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. డబ్ల్యూబీసీ కౌంట్ పెరిగితే మనం ఏమర్థం చేసుకోవాలి? పేషెంట్కి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి. తర్వాత ఇన్ఫ్లమేషన్, స్ట్రెస్, ఎమోషనల్ స్ట్రెస్ కానీ ఫిజికల్ స్ట్రెస్ కానీ ఉంటే డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరిగిపోద్ది అనమాట. టిష్యూ డ్యామేజ్, ఇంజురీస్ అయినప్పుడు, మెయిన్గా బర్న్స్ అయినప్పుడు కూడా డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరిగిపోద్ది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా డబ్ల్యూబీసీ కౌంట్ పెరుగుతుంది. ల్యూకోపీనియా అండ్ బోన్ మ్యారో డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా డబ్ల్యూబీసీ కౌంట్ అనేది పెరుగుతుంది. డబ్ల్యూబీసీ కౌంట్ తగ్గితే మనం ఏమనుకోవాలంటే ఇమ్యూనో కాంప్రమైజ్ డిజార్డర్స్ అంటే హెచ్ఐవి కానీ, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, హెపటైటిస్ బి కానీ, ఇలా ఇమ్యూన్ సప్రెసివ్ డిజార్డర్స్ అనమాట. ఇమ్యూనిటీని తగ్గించే డిజార్డర్స్ ఈ డబ్ల్యూబీసీ సెల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట ఇలాంటి డిజార్డర్స్ ఉన్నప్పుడు. నా కమింగ్ టు ప్లేట్లెట్స్. సో ప్లేట్లెట్స్ నార్మల్ వాల్యూ వచ్చేసి 1,50,000 to 4,50,000 అనమాట. ఈ ప్లేట్లెట్స్ దేనికి హెల్ప్ అవుతాయి అంటే బ్లీడింగ్ అండ్ క్లాటింగ్ ఇష్యూస్, అంటే బ్లీడింగ్ కానీ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఈ ప్లేట్లెట్స్ తెలుస్తాయి అనమాట. ఇఫ్ ప్లేట్లెట్ వాల్యూ డిక్రీజ్ దెన్ 1,50,000 అండ్ లెస్ దెన్ దాట్, అంటే మనం డెంగ్యూ టైంలో కూడా డెంగ్యూ పేషెంట్స్కి కూడా ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. బ్లీడింగ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా లైక్ ఎక్సెసివ్ బ్లీడింగ్ ఫ్రమ్ గమ్స్, తర్వాత బోన్ మ్యారో డిజార్డర్స్, ప్రొలాంగ్డ్ మెన్స్ట్రువల్ పీరియడ్స్ ఉన్న, ఇవన్నీ ఏంటి? థ్రోంబోసైటోపినియా అంటే ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అనమాట. ఈ బ్లీడింగ్ టైంలో ఏమవుతాయి అంటే ప్లేట్లెట్స్ అనేవి ఏంటి అసలు క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అక్కడికి వెళ్ళి బ్లీడింగ్ని ఆపుతాయి అనమాట. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోయి అనుకోండి ఏమవుతుంది? బ్లీడింగ్ అనేది సివియర్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి టైంలో ప్లేట్లెట్స్ అనేవి డిక్రీజ్ అయిపోతాయి. ప్లేట్లెట్స్ ఎప్పుడు అంటే ప్లేట్లెట్స్ లెవెల్స్ పెరిగాయి అంటే మనం థ్రోంబోసైటోసిస్ కండిషన్ అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏమో పీసీవీ ఆర్ హెచ్డి. పీసీవీ అంటే ప్యాకెట్ సెల్ వాల్యూమ్, అండ్ ఈ రెండు అన్న ఒకటే హిమాటోక్రిట్ వాల్యూ అండ్ 40 to 50%, 52% ఇస్ ద నార్మల్ రేంజ్. ఈ వాల్యూ ఏంటి అంటే పర్సంటేజ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ అవర్ హోల్ బ్లడ్, అంటే మన హోల్ బ్లడ్లో ఆర్బీసీ కౌంట్ అనేది ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉన్నదని తెలియడం కోసం ఈ పీసీవీ ఆర్ హెచ్డి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఈ పీసీవీ ఆర్ హెచ్సిటీ లెవెల్స్ పెరిగితే మనం కన్సిడర్ చేసుకోవచ్చు పేషెంట్కి డిహైడ్రేషన్ ఉంది. పాలీసైథేమియా అంటే ఏం కాదు, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగిపోవడమే పాలీసైథేమియా కండిషన్ అని అంటారనమాట. సో హై ఆల్టిట్యూడ్స్లో ఉన్నప్పుడు మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతాయి బోన్ మ్యారో నుంచి. ఎందుకంటే ఆక్సిజన్ లెవెల్స్ హై ఆల్టిట్యూడ్స్లో ఉన్నప్పుడు మనకు తగ్గుతుంది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువ తయారవుతాయి అన్నమాట బోన్ మ్యారో నుంచి. సో అందుకని ఈ టైంలో ఈ పీసీవీ ఆర్ హెచ్సిటీ ఇంక్రీజ్ అయితే మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేసుకోవాలి. అదే పీసీవీ తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఫ్లూయిడ్ అనమాట, వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట దెన్ దిస్.
నెక్స్ట్ వచ్చేసి టీఎల్సీ అంటే టోటల్ ల్యూకోసైట్ కౌంట్. టోటల్ ల్యూకోసైట్ అంటే కొత్త సెల్ ఏం కాదు. ఇది డబ్ల్యూబీసీలో కొన్ని రకాల సెల్స్ ఉన్నాయంట. న్యూట్రోఫిల్స్, ఈసినోఫిల్స్, లింఫోసైట్స్, ల్యూకోసైట్స్ ఇవన్నీ కూడా ఫైటింగ్ సెల్స్ అనమాట. ఇవన్నీ మన బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఫైట్ చేస్తాయి అనమాట. సో దీని వాల్యూ ఎంత అంటే 4000 to 11,000 మైక్రోలీటర్స్. ఇది మెజర్స్ డబ్ల్యూబీసీ ఇన్ యువర్ బ్లడ్. అంటే మన ఇదేం చెప్తుంది అంటే డబ్ల్యూబీసీ సెల్స్ ఎన్ని ఉన్నాయి మన బ్లడ్లో అంటే డబ్ల్యూబీసీలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందులో ఇదనమాట. సో ఇది ఎలాంటి కండిషన్లో ఇవి పెరుగుతాయి అంటే దీని చేంజెస్ అంటే ల్యూకోసైటోసిస్, అక్యూట్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ టైంలో మనకు తెలుస్తుంది అనమాట. తర్వాత ఇది మెయిన్గా ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కీమోథెరపీ ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్, అంటే ఆ ఎఫెక్ట్స్ని మానిటర్ చేయడానికి టోటల్ ల్యూకోసైట్ కౌంట్ అనేది హెల్ప్ అవుతుంది మనకి. ఈ మూడు సేమ్ ఒకలాగే ఉంటాయండి. అంటే ఏఎన్సి అంటే అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్ అనమాట. న్యూట్రోఫిల్స్ దాని పర్సంటేజ్ ఎంత అంటే 50 to 70%. ఇఫ్ అబ్సల్యూట్ న్యూట్రోఫిల్స్ కౌంట్ అనేది తగ్గితే ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఈ సెల్స్ తగ్గాయి అనుకోండి, ఇప్పుడు బ్లడ్ టెస్ట్లో మనకి ఎప్పుడైనా సరే న్యూట్రోఫిల్స్ కౌంట్ నార్మల్ రేంజ్ కన్నా తక్కువ ఉన్నాయి అంటే మనం కన్సిడర్ చేసుకోవాలి ద పేషెంట్ హ్యావ్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ ఇన్ఫెక్షన్ ఎలాంటివి అంటే ఇన్ఫెక్షనే కాదు, క్యాన్సర్ అంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ని కూడా ఈ న్యూట్రోఫిల్స్ అనేవి రికగ్నైజ్ చేస్తాయి. తర్వాత ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్ కండిషన్ కూడా న్యూట్రోఫిల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట ఈ కండిషన్లో కూడా. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అంటే ఇవన్నీ కూడా ఏంటి ఫైటింగ్ సెల్స్ అనమాట. డబ్ల్యూబీసీ సెల్స్ అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఫైటింగ్ సెల్స్. ఇవన్నీ కూడా అందులో టైప్స్ అనమాట. ఇవన్నీ ఏంటి ఫైట్ చేస్తాయి. ఇవన్నీ సెల్స్ బాగుంటేనే మన ఇమ్యూన్ సిస్టమ్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఈ సెల్స్ ఏమైనా తగ్గాయి అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గడం వల్లే మనకి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అనేది కూడా న్యూట్రోఫిల్స్ వల్లే తెలుస్తుంది అనమాట. దిస్ ఈస్ అబౌట్ న్యూట్రోఫిల్స్. అండ్ కమింగ్ టు లింఫోసైట్స్, ఇది కూడా సేమ్ దీనిలాగే. దాని తర్వాత ఇది ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజార్డర్స్ని కూడా చెప్తుంది అనమాట న్యూట్రోఫిల్స్ అనేది. అండ్ లింఫోసైట్స్ కూడా సేమ్ ఇన్ఫెక్షన్ ఉన్నా తెలుస్తుంది, ఇన్ఫ్లమేషన్ కానీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అండ్ సర్టెన్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వీటి గురించే తెలుస్తుంది అనమాట. కమింగ్ టు ఈసినోఫిల్స్ అనేవి అలర్జిక్ రియాక్ట్ అవుతాయి అన్నమాట ఈ సెల్స్ అనేవి. ఈసినోఫిల్స్ కౌంట్ పెరిగిపోయినా తగ్గిపోయినా కూడా అలర్జిక్ కండిషన్స్ ఉన్నాయని చెప్పి ఆస్మా కండిషన్లో, స్కిన్ ప్రాబ్లమ్స్లో అండ్ రెడ్ ఇచ్చి ఐస్ ఉన్నప్పుడు కూడా ఈసినోఫిల్స్ కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇన్ఫెక్షన్స్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నప్పుడు కూడా అండ్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ లైక్ వాస్కులైటిస్ కానీ, ఫ్లెబైటిస్ కానీ, థ్రాంబోఫ్లెబైటిస్ కానీ ఇలా బ్లడ్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్, అలర్జిక్ రియాక్షన్స్, బ్లడ్కి కానీ, మెడికేషన్స్ కానీ ఈసినోఫిల్స్ కౌంట్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. కమింగ్ టు మోనోసైట్స్ 2 to 8% అనమాట. ఇవి కూడా సేమ్ ఇన్ఫెక్షన్స్నే, కాకపోతే క్రోనిక్ ఇన్ఫెక్షన్స్ అనమాట. అంటే సివియర్ డిసీజ్ కండిషన్ కానీ క్రోనిక్ ఇన్ఫెక్షన్స్లో ఉన్నప్పుడు ఈ మోనోసైట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. దాని తర్వాత ట్యూబర్క్లోసిస్ ఉన్న మోనోసైట్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా సరే మోనోసైట్స్ రేంజ్ పెరిగింది అంటే మీరు థింక్ చేయాలన్నమాట. అంటే పేషెంట్కి సివియర్ ఇన్ఫెక్షన్ ఉందో, లేకపోతే ట్యూబర్క్లోసిస్ ఉందో, COVID-19 ఏమైనా వచ్చిందా, టైఫాయిడ్ ఉందా, తర్వాత సికిల్ సెల్ డిజార్డర్స్ కానీ, హిమోలైటిక్ ఎనీమియా కానీ ఇలాంటి టైప్ ఆఫ్ కండిషన్స్లో మోనోసైటిక్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఒకవేళ డిక్రీజ్ అయితే ఏమంటే బ్లడ్ స్ట్రీమ్ ఇన్ఫెక్షన్స్, అంటే నేను ముందు చెప్పాను కదా వాస్కులైటిస్ కానీ అలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ, కీమోథెరపీ అంటే క్యాన్సర్ టైప్లో కానీ, తర్వాత బోన్ మ్యారో డిజార్డర్స్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఈ మోనోసైట్స్ రేంజ్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. కమింగ్ టు blood urea nitrogen, many times we have seen in our blood reports the BUN will be there. The normal value is 2.5 to 7.5. ఈ టెస్ట్ ఎందుకు చేస్తారు అంటే యూరియా నైట్రోజన్ అనేది మన బ్లడ్లో ఎంత అమౌంట్ ఉందో అని తెలుసుకోవడానికి ఈ టెస్ట్ చేస్తారనమాట. ఒకవేళ ఈ వాల్యూస్ అంటే 7.5 కన్నా ఎక్కువ అయితే, ఈ నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనమాట పేషెంట్కి. అంటే హార్ట్ ఫెయిల్యూర్తో ఇబ్బంది పడడం కానీ, డీహైడ్రేషన్ కానీ, ఒకవేళ పేషెంట్ డైట్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నా కూడా ఈ బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దాని తర్వాత పేషెంట్స్ ఎవరైనా ఎలక్ట్రిక్ షాక్ కాదు, ఇది హైపోలిమిక్ షాక్, అలాంటి కండిషన్స్ అనమాట. యూరినరీ ట్రాక్ట్ బ్లాకేజ్ ఆర్ డిసీజ్ ఆర్ జిఐ బ్లీడింగ్ ఉన్న ఈ బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఒకవేళ ఈ లెవెల్స్ అనేవి తగ్గితే పేషెంట్ లో ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాడు అని కానీ, పేషెంట్ మాల్ న్యూట్రిషన్ అంటే క్వాషియార్కర్ డిసీజ్లో,
తర్వాత సమ్ ప్రోటీన్ ఎనర్జీ మాల్‌న్యూట్రిషన్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. అలాంటి కండిషన్స్‌లో ఈ బ్లడ్ యూరియా నైట్రోజన్ కాన్సంట్రేషన్స్ అంటే వాల్యూస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత ఇది ఇంకొక ఇండికేషన్ ఏంటంటే సివియర్ లివర్ డ్యామేజ్ కూడా ఇది బ్లడ్ యూరియా నైట్రోజన్ అనేది చూపిస్తదనమాట. దాని తర్వాత ఇఫ్ పేషెంట్ ఈస్ డ్రింకింగ్ టూ మచ్ ఆఫ్ లిక్విడ్స్ అంటే ఎక్కువ వాటర్ తీసుకున్నా కూడా ఈ బ్లడ్ యూరియా నైట్రోజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయన్నమాట. కమింగ్ టు క్రియాటిన్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వీ నీడ్ టు నో మెయిన్లీ బికాజ్ క్రియాటినిన్ అనేది ప్రతి హార్ట్ పేషెంట్లో కానీ ప్రతి కిడ్నీ పేషెంట్లో కానీ క్రియాటినిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్రియాటినిన్ లెవెల్స్ పెరిగితే చాలా సివియర్ కండిషన్స్ అంటే డ్యూరింగ్ కోవిడ్ టైంలో కూడా క్రియాటినిన్ అనేది చెక్ చేసేవారు అనమాట. పేషెంట్ కండిషన్ ఎలా ఉందని చెప్పి చూడడానికి. క్రియాటినిన్ లెవెల్ నార్మల్ రేంజెస్ 0.6 to 1.4. ఇది మెన్కి ఉమెన్కి సెపరేట్గా ఉంటాయి. ప్రతి వాల్యూ కూడా మెన్కి ఒకలాగా ఉమెన్కి ఒకలాగా ఉంటుంది. నేను యావరేజ్ తీసుకున్నాను అనమాట ఇక్కడ. సో ఈ క్రియాటినిన్ దేనికి హెల్ప్ అవుతుంది అంటే కిడ్నీస్ ఎంత వేస్ట్ని ఫిల్టర్ చేస్తుంది అది తెలుసుకోవడానికి క్రియాటినిన్ అనేది టెస్ట్ చేస్తారు. ఒకవేళ క్రియాటినిన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి అనుకోండి, కిడ్నీ డిస్ఫంక్షన్ కానీ ఇర్రెగ్యులర్ హార్ట్ రేట్, తర్వాత అంటే కిడ్నీ డిస్ఫంక్షన్ అయితే ఏమవుతుంది, ఎడిమా ఫామ్ అయిపోద్ది. ఎడిమా ఎక్కడ ఫామ్ అవుతుంది, పెరిఫరల్ ఎడిమా అంటే స్వెల్లింగ్ ఆఫ్ ద ఫీట్ అండ్ యాంకిల్స్ అండ్ బ్రీతింగ్ డిఫికల్టీస్ కూడా ఉంటాయన్నమాట. ఈ క్రియాటినిన్ చెప్పాను కదా, క్రియాటినిన్ కోవిడ్ టైంలో ఎక్కువ క్రియాటినిన్ లెవెల్స్ చూసేవాళ్ళు అని చెప్పి క్రియాటినిన్ బట్టి స్టెరాయిడ్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. ఒకవేళ క్రియాటినిన్ లెవెల్స్ తగ్గిపోతే లో మసిల్ మాస్ అంటే మాల్‌న్యూట్రిషన్ కండిషన్ అంటే ఇవి తగ్గితే పేషెంట్ని మనం కన్సిడర్ చేయాలన్నమాట. ఓకే, పేషెంట్ బిఎంఐ చెక్ చేసుకోవాలి, తర్వాత అతని ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, తర్వాత క్రోనిక్ కండిషన్స్ అంటే ఏమైనా మస్కులర్కి సంబంధించి అంటే మజిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా పేషెంట్ ఫేస్ చేస్తున్నాడా లేదా. ఒకవేళ క్రియాటినిన్ కానీ తగ్గితే మనం ఇవి చూసుకోవాలన్నమాట. ఓకే, పేషెంట్కి ఏమైనా మజిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని. ఎంజీ అంటే మైస్థీనియా గ్రావిస్ ఆర్ మస్కులర్ డిస్ట్రోఫీ. దీస్ కండిషన్స్లో కూడా మన క్రియాటినిన్ లెవెల్ అనేది తగ్గిపోద్ది. నెక్స్ట్ కమింగ్ టు అనదర్ వన్, ఈ ఆల్బుమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఆల్బుమిన్ అనేది మోస్ట్ ఆఫ్ అవర్ బాడీ ఫ్లూయిడ్స్ని ఆల్బుమిన్ మెయింటైన్ చేస్తుంది. ఎలాగా అంటే ఈ ఆల్బుమిన్ అనేది హార్మోన్స్ని లైక్ ఇంకా డ్రగ్స్ని మన హోల్ బాడీకి తీసుకెళ్తుంది అనమాట ఈ ఆల్బుమిన్. అండ్ వాటర్ ఫ్లూయిడ్స్ అంటే ఫ్లూయిడ్స్ని కూడా రైట్ ప్లేస్లో ఉంచడానికి ఒక మ్యాగ్నెట్లా హెల్ప్ అవుతుంది ఈ ఆల్బుమిన్. ఈ ఆల్బుమిన్ ఒక నార్మల్ వాల్యూ 3.5 to 5.2 grams per dl. ఇది దేనికి ఎలాంటి టైంలో అంటే ఎలాంటి కండిషన్స్ రిప్రజెంట్ చేస్తుంది అంటే లివర్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే ఆల్బుమిన్లో వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. ఆల్బుమిన్ వాల్యూస్ పెరిగిపోతున్నాయి అంటే సంథింగ్ మనం అర్థం చేసుకోవాలి, లివర్ కానీ కిడ్నీ కానీ. ఎందుకంటే లివర్ అనేది ఆల్బుమిన్ని ప్రొడ్యూస్ చేయలేదు ఒకవేళ లివర్ డ్యామేజ్ అయితే. ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ లివర్ ఈజీలీ ద ఆల్బుమిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఒకవేళ లివర్ ప్రాబ్లం ఉంటే ఆల్బుమిన్ లెవెల్స్ అనేవి సరిగా ప్రొడ్యూస్ చేయలేదు. అప్పుడు బాడీలో ఆల్బుమిన్ లెవెల్స్ ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం ఉంటే కిడ్నీ అనేది ఆల్బుమిన్ని ఎలిమినేట్ చేయలేదన్నమాట, ఎక్స్క్రీట్ చేయలేదు. సో అలాంటప్పుడు వాల్యూస్ తక్కువ అంటే ఇంక్రీజ్ అయిపోవడం కానీ డిక్రీజ్ అయిపోవడం కానీ జరుగుతుంది. ఇంకొకటి ఆల్బుమిన్ లెవెల్స్ కొంట పూర్ న్యూట్రిషన్ ఉన్నా కూడా ఆల్బుమిన్ లెవెల్స్ పెరిగిపోవడం తగ్గిపోవడం జరుగుతాయి. ఇన్ఫ్లమేషన్, డిహైడ్రేషన్ అండ్ సమ్ డయేరియా అంటే సివియర్ డయేరియా కేసెస్లో కూడా అండ్ క్రోన్స్ డిసీజ్లో కూడా ఆల్బుమిన్ లెవెల్స్ తగ్గిపోవడం కానీ, సీలియాక్ డిసీజ్, షాకర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్లో కూడా ఆల్బుమిన్స్ లెవెల్స్ పెరిగిపోవడం కానీ జరుగుతుంది. దిస్ ఈస్ అబౌట్ ఆల్బుమిన్. అండ్ coming to SGPT and SGO2, this both are same related to find the liver damage అంటే లివర్కి ఏమైనా ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఇవి చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా పేషెంట్స్ సిమ్టమ్స్ విత్ జాండీస్ కానీ నాసియా వామిటింగ్ కానీ ఇలా ఏ కండిషన్తో అయినా వచ్చి ఉంటే డార్క్ యూరిన్తో అన్నారన్నా, ఒకవేళ ఆల్కహాలిక్ పేషెంట్స్ అయినా కూడా ఈ ఎస్జిపిటీ టెస్ట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఎస్జిపిటీ టెస్ట్లో ఏమవుతుందంటే వాల్యూస్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అంటే నార్మల్ కన్నా ఎక్కువ ఉంటే హెపటైటిస్ సి కండిషన్లో కానీ, డయాబెటీస్ కానీ, హార్ట్ రేట్ అంటే హార్ట్ ఇష్యూస్ ఉన్నప్పుడు, ఒబేసిటీ ఉన్నప్పుడు, ఆల్కహాలిజం కానీ, దాని సర్టెన్ మెడికేషన్స్ వాడుతున్నప్పుడు కూడా ఎస్జిపిటీ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. ఎస్జిఓటీ కూడా సేమ్ లివర్ డ్యామేజ్ తెలుసుకోవడానికే. నెక్స్ట్ వచ్చేసి పీటీఐఎన్ఆర్ అంటే ప్రోథ్రాంబిన్ టైమ్ అండ్ ఇంటర్నేషనల్ నార్మలైజ్డ్ రేషియో అనమాట. అంటే ఏంటంటే ఈ టెస్ట్ అనేది సర్జరీ ముందు ఎలాంటి పేషెంట్ అయినా సర్జరీ ముందు అటెండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్ చేసుకొనే తీరాలంటే. ఎందుకంటే ఆ పర్సన్కి క్లాటింగ్ టైం ఎంత పడుతుంది ఆఫ్టర్ ఒక ప్రిక్ చేస్తారు. ఆ ప్రిక్ చేసిన తర్వాత ఎంత టైంలో బ్లడ్ వస్తుంది, క్లాటింగ్ టైం ఎంత, బ్లీడింగ్ టైం ఎంత చెక్ చేసుకుంటారు అనమాట. ఎన్ని మినిట్స్కి ఎన్ని సెకండ్స్కి క్లాట్ అవుతుంది బ్లడ్ అనేది ఇది చెక్ చేసుకుంటారు. ఒకవేళ
లాంగర్ క్లాటింగ్ టైం అంటే నార్మల్ కన్నా ఎక్కువ టైం పట్టిందంటే క్లాటింగ్ అవ్వడానికి, అంటే వాళ్ళలో వైటమిన్ కే అనేది తక్కువ ఉంది. దాని తర్వాత ఇంటర్నల్ బ్లీడింగ్ ఏమో జరుగుతుంది. అంటే ఇంక్రీజ్ అయితే ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ఉండొచ్చు. అండ్ సమ్ బ్లడ్ డిజార్డర్స్, బోన్ మ్యారో డిజార్డర్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ డిజార్డర్స్ అండ్ సమ్ లివర్ కండిషన్స్లో కూడా ఈ పీటీ ఐఎన్ఆర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ బ్లడ్. ఇంకా కొన్ని ఉన్నాయి, సోడియం, పొటాషియం, కాల్షియం క్లోరైడ్. ఇవి ఎలా అంటే సేమ్. సోడియం ఉంటే ఎక్కువ ఉంటే నేను ఆల్రెడీ చెప్పాను 135 to 145, 150 అనేవి నార్మల్ రేంజెస్. తక్కువ ఉంటే హైపోనెట్రీమియా, ఎక్కువ ఉంటే హైపర్నెట్రీమియా. పొటాషియంకి వచ్చేసరికి హైపోకలీమియా, హైపర్ కెలీమియా. దెన్ కాల్షియం హైపోకాల్సిమియా, హైపర్ కాల్షిమియా. సో ఇవి మ్యాక్సిమం మనకు తెలిసిన ఇంపార్టెంట్వి. అండ్ సమ్ అదర్ థింగ్స్ ఆల్సో ఉన్నాయి, ఎంసీహెచ్, ఎంసీవి. దీస్ ఆర్ ఆల్సో important but not more than this. So I hope I have explained something to people. Thank you.